చేయవలసిందిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఈ రోజున నర్మట గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన ఈ యొక్క ఫ్యాక్టరీకి రమ్మని చెప్పేసి హరీష్ అన్న నన్ను పిలిచిండు. మా చేర్యాల మండల పరిధిలో దరిదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా ఆనాడు మీరు మంత్రిగా ఉండి చెప్తే మేము కూడా పామాయిల్ వేసినాం. మాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా రైతు నాయకులు, మా మొత్తం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు కేసీఆర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవ పాయింట్ పామాయిల్ గురించి, ఆ విస్తీర్ణం ఎట్లా పెంచిండ్రు, ఈ యొక్క ఫ్యాక్టరీ ఏంటి, ఎట్లా తీసుకొచ్చిందనేది అన్ని అంశాలు ఆనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పామాయిల్ పెంచడంతో పాటు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీని మన యొక్క ఉద్యమాల గడ్డైన సిద్దిపేటలో ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టిన హరీష్ అన్న గారికి, దానికి అనుమతి ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. మూడో అంశం, అన్న నన్ను 2 నిమిషాలు మాట్లాడమని చెప్పేసి అన్నారు. అందులో రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా మంది అన్నారు, కదా ఈయనకి వ్యవసాయం ఏం తెలుసు, ఈయనకి పెట్టిండ్రు, ఏదో 10,000 కాబట్టి ఇలా పెట్టిందని చెప్పేసానంటే, నేను రైతు బిడ్డను కాబట్టి ఆనాటి నుంచి వెళ్ళి అంతకుముందు ప్యాసివ్గా ఉన్న అతను రెగ్యులర్గా 5-6 ఇళ్లలో రెగ్యులర్గా వ్యవసాయం చేయడం. ఈ పామాయిల్ కూడా ఒక 36 ఎకరాల తోట కూడా నేను పెట్టిన. ఇప్పుడు నాది కూడా కటింగ్ స్టార్ట్ అయింది, 4 కటింగ్లు వచ్చినాయి. ఈ నర్మటకే నేను కూడా పంపించాలి. కానీ దీంతో పాటు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 2014లో మన వరి విస్తీర్ణం ఒక పంటకు 15 లక్షలు లేక 20 లక్షల వరకు మాత్రమే ఉండేది. 10 సంవత్సరాల తర్వాత ఈనాడు వానాకాలం కానీ యాసంగి కానీ 50 లక్షల నుంచి 55 లక్షలు 56 లక్షల వరకు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. 2014లో మన యొక్క ఆనాడు విస్తీర్ణంలో 14% ఉండేది, ఇవాళ 2వ స్థానంలోకి వచ్చినాం. ఉత్పత్తిలో ఆనాడు మనం 14-15% ఉండేది, ఇవాళ నెంబర్ 1కి వచ్చినాం. ఉత్పాదకత అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పండించే దాంట్లో 15-16 క్వింటాల నుంచి ఇలా 23-24 క్వింటాల పైన పండించే దశకు ఉత్పాదకతలో కూడా నెంబర్ 2కి వచ్చినాం. ఏతావాత విస్తీర్ణం కానీ ఉత్పాదకత కానీ ఉత్పత్తి ఈ 3 కలిపి భారతదేశంలో ఇవాళ వరి పండించే, వరి ఉత్పత్తి చేసే నెంబర్ 1గా ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇది వాస్తవం. రెండో పాయింట్, ఇవాళ వరి విస్తీర్ణం 2014లో మేము ఆనాడు 2004 నుండి 9 వరకు, 9 నుండి 14 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఎఫ్సిఐకి ఆనాడు ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. 2014లో 2 పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మనం ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు. మనము ప్రభుత్వం దిగిపోయినాడు దరిదాపుగా 145 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి, వరి ఉత్పత్తి చేయడం కాదు, వరి ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే 145 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్సిఐకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అంటే ఒక 6 రెట్లు పెరిగింది, 600% పెరిగింది. ఏది ఎఫ్సిఐకి ఇవ్వడంలో. ఎట్లా సాధ్యమైంది అనేది మనందరికీ తెలుసు. చెరువులు బాగు చేసుకోవడం, కొత్త ప్రాజెక్టులు కట్టడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఎరువులు విత్తనాలు సమయానికి ఇవ్వడం, 10 సంవత్సరంలో యూరియా కొరత లేకుండా ఇవ్వడం, అక్రమంగా ఎవడన్నా చేసినట్లయితే విత్తనాల విషయంలో కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఇవన్నీ చేయడంతో పాటు రైతు బంధు 72,000 కోట్లు మన అకౌంట్లో వేయడం,
1,50,000 మందికి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం, ఇవన్నీ కలిపి ఈ రాష్ట్రంలో 3 కోట్ల వరి ధాన్యం ఉత్పత్తి చేసే దశకు తెచ్చుకున్నాం. 1,45,00,000 మెట్రిక్ టన్నులు వాళ్ళకి ఇవ్వడంలో మనం అదైపోయినాం. కాబట్టి ఇవన్నీ రైతుల దృష్టిలో ఉన్నది. ఇవాళ అన్ని మనం చేస్తే వాళ్ళ ఖాతాలో వేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ గ్రామాల్లో రైతుల దగ్గర ఖచ్చితంగా చర్చ పెట్టాలి. ఎవరు వ్యవసాయాన్ని పెంపొందించిండ్రు? ఒకవేళ నువ్వే ఆనాడు ఇవాళ ఏమంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే, చెరువులు బాగు చేయకుండానే, నీళ్లు లేకుండానే ఇవాళ మేము 3 కోట్ల మెట్రిక్ టన్నులు వండిందని లెక్కలు లేకుండా వాళ్ళు చెప్తున్నారు. మేము లెక్కలతో సహా చెప్తున్నాం. 2014లో నువ్వు 15 లక్షల ఎకరాల్లో పండిస్తే మేము ఇలా 120-115 లక్షల ఎకరాల్లో వరి పండించే దశకు ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎట్లా తీసుకొచ్చిండ్రు? కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనందరం కూడా దయచేసి మీరు ఆలోచించి చర్చ పెట్టి ఇవన్నీ బాగు చేసుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవన్నీ మనం చేసినామని చెప్పేసి కూడా మీరు చర్చ పెట్టాలని చెప్పి కోరుతూ మీతో మాట్లాడే భాగ్యం కల్పించిన హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అంశాలు అన్న మాట్లాడతారు. గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారు చాలా కొత్త వేషధారణలో అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు టైం లేదన్నారు. మన నాయకుడు ఇవాళ ముఖ్య అతిథి గౌరవనీయులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు నిలబడి మాట్లాడమంటే కూర్చొని మాట్లాడమన్నారు. హరీష్ రావు నాకైతే ఎక్కించిండు, చూడాలని చూపించిండు, మళ్ళీ కూర్చొని మాట్లాడమని చెప్పిండు. కాబట్టి మా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మన దేశపల్లి శ్రీనివాస్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, మన యాదవ్ రెడ్డి డాక్టర్ ఎమ్మెల్సీ మరియు మన అధ్యక్షుడు జాప శ్రీకాంత్ గారు మరియు బాలా మల్లయ్య గారు. సార్ ఏమనుకోవద్దు, ఇక మల్లన్న అంటే బాలా మల్లయ్య వస్తుంది. పత్రికా విలేకరులు చాలా మంది జనగామ జిల్లా నుంచి, సిద్దిపేట జిల్లా నుంచి అందరు రైతులు వచ్చి నాకైతే వ్యవసాయం లేదు, కానీ కొన్ని విషయాల మీద చెప్తా, దయచేసి ఒక సైలెంట్ గా ఉంటే. హరీష్ రావు గారి దగ్గర గుణం ఏమున్నదని అంటే గతంలో ఒక నాయకుడు ఉండే, నేను చూసిన ఆయన ఎక్కడ పిలిచినా కానీ ఆ కొత్త సంస్థను చూస్తే ఆయన నియోజకవర్గాన్ని తీసుకోకపోతాడు. కానీ హరీష్ రావు గారి దగ్గర స్వార్థం కూడా ఉన్నది. ఈ సిద్దిపేట జిల్లా ఎక్కడ బాగుపడాలి, కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లాకి ఏమేమి తీసుకురావాలి, హరీష్ రావు గారికి కూడా ఇనాగరేషన్ వెళ్తే తప్పకుండా సిద్దిపేటకు వచ్చి తీరుతుంది అని అనుకోండి. అందుకోసం నేను దయచేసి చెప్తా ఉన్నాను. ఎందుకనంటే సిద్దిపేటకు నాకే 1980లో పెళ్లి అయింది. అయితే మొట్టమొదటిసారిగా అమ్మాయిని చూస్తుంటూ కరీంనగర్ పోయారు. కరీంనగర్ ఏమన్నారంటే ఆడ పిల్లలు ఏమయ్యా నీళ్లు లేవు అని అన్నారు. నాకు ఫస్ట్ సంబంధం ఎత్తిపోయింది, నీళ్లు లేవు అని చెప్పి. రెండోది సిద్దిపేట పట్టింది మా నాయనయ్య, ఇక రెండోది దొరికింది. కాబట్టి నేనేమంటున్నా అంటే సిద్దిపేటకు నీళ్లు లేనటువంటి గడ్డకు కేసీఆర్ గారు ఆనాడు 1987లో నేను కౌన్సిలర్నే, అప్పుడు రెండోసారి కౌన్సిలర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు నీళ్లు తీసుకొచ్చింది. దాని తర్వాత అభివృద్ధి సిద్దిపేటకు ఎట్లా జరుగుతా ఉన్నదంటే ఏది లేదు అనగానే హరీష్ రావు చెప్పగానే అన్వేషణ, రాత్రికి పడ్డాడో ఇక ఎట్లా కుమాయిస్తాడు, ఇండియాలో ఏడున్నది, ఏమున్నది, ఏం సంగతి అని చెప్పి తీసుకొచ్చే నాయకుడు. మనం అందరం హనుమాన్ గుడిలో పోయినా, లేకపోతే వెంకటేశ్వర గుడిలో పోయినా, గణేష్ గుడిలో పోయినా, మసీద్లో పోయినా, చర్చ్ లో పోయినా ఈయనే ఆరోగ్యం గురించి, కేసీఆర్ ఆరోగ్యం గురించి మొక్కుర్రి. దయచేసి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఉంటే రేపు రాబోయే దినాల్లో మీరు